క్రీస్తు స్వరాజ్యం వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. విషయం ఏమిటంటే, క్రిందటి వీడియోలో లోతు కుమార్తెలు తన తండ్రితో పాపం చేయడానికి గల కారణాలను తెలుసుకున్నాము. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో కయ్యూను అర్పించిన అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు అనే విషయాలను గురించి తెలుసుకుందాం. ముందుగా కయ్యూను ఎవరు? భూమి మీద మొదటి దంపతులైన ఆదాము అవ్వలకు కయ్యూను జన్మించాడు. ఇతడు ఆ దంపతులకు ప్రథమ కుమారుడు. ఇతని పేరుకు అర్థం ఏమిటంటే పొందుట అని అర్థం. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనం నుండి చివరి వచనం దాకా ఉన్న వచనాలలో కయ్యూను గూర్చిన విషయాలను చూస్తాం. ఆదాము తన భార్య అయిన అవ్వతో ఏకమైనప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను అనే వాణ్ణి కన్నది. ఆ తర్వాత మరల ఆదాము తన భార్య అయిన అవ్వతో ఏకమైనప్పుడు ఆమె మరల గర్భవతి అయి హేబేలును కన్నది. హేబేలు గొర్రెల కాపరి. ఇతడు గొర్రెలను మేపుతూ ఉండేవాడు. కయ్యూను భూమిని సేదపరచువాడు. ఇతడు వ్యవసాయాన్ని చేస్తూ తన జీవనాన్ని గడిపేవాడు. కొంతకాలం తరువాత కయ్యూను తాను పండించిన పంటలో నుండి కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు కూడా తన గొర్రెల మందలో మొదట పుట్టిన వాటిలో నుంచి మంచి వాటిని యెహోవాకు అర్పణగా తెచ్చాడు. ఇలా వీరిద్దరూ తమ అర్పణలను నైవేద్యముగా యెహోవా దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు యెహోవా హేబేలు అర్పణను అంగీకరించి కయ్యూను అర్పణను అంగీకరించలేదు. యెహోవా హేబేలు అర్పణను అంగీకరించి కయ్యూను అర్పణను అంగీకరించకపోవడానికి గల కారణం ఏమిటంటే, దేవునికి అర్పణ తేవాలని కయ్యూనుకు హేబేలుకు ఎవరు నేర్పించారు? వారి తల్లిదండ్రులైన ఆదాము అవ్వలే కదా. మరి ఆదాము అవ్వలకు ఎవరు నేర్పించారు? అలా నేర్పించగలిగే అవకాశం దేవునికి మాత్రమే ఉంటుంది కదా. ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే దేవుడు ఆదాము అవ్వలకు పాప పరిహారార్థ బలిని ఏ విధంగా అర్పించాలో నేర్పించాడు. అదే విధంగానే ఆదాము అవ్వలు కూడా తమ కుమారులిద్దరికీ పాప పరిహారార్థ బలిని ఏ విధంగా అర్పించాలో నేర్పించారు. ఆ బలిని అర్పించే విధానం ఏమిటంటే, లేవియకాండము 4వ అధ్యాయం ప్రకారముగా ఒక వ్యక్తి పాప పరిహారార్థ బలి అర్పించేటప్పుడు ఒక గొర్రెను గాని, ఒక మేకను గాని, ఒక కోడెను గాని, పావురము గాని, గువ్వను గాని అర్పించాలి. అలా అర్పించినట్లయితే ఆ బలి యెహోవాకు ఇష్టమైన బలి అవుతుంది. కాబట్టి హేబేలు పాపినని ఒప్పుకుంటూ తన పాపానికి ప్రాయశ్చిత్తం రక్త బలి అని గ్రహించి తన మందలో నుండి మొదట పుట్టిన మంచి గొర్రె పిల్లలను తీసుకొని దేవుని చెంతకు వచ్చాడు. కానీ కయ్యూను మాత్రం గర్వంతో తానే న్యాయవంతుడినన్నట్టు పాపాల కోసం బలి తేకుండా వచ్చాడు. కాబట్టే దేవుడు కయ్యూను అర్పణను స్వీకరించలేదు. మనం కూడా మన జీవితంలో ఎల్లప్పుడూ దేవునికి స్తుతి ఆరాధన అనే అర్పణను అర్పిస్తూ ఉండాలి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.